Kamal sir, thank you so much for speaking about what all you spoke today on the stage and for sharing your experiences, all those amazing అంటే ఒక మైల్ స్టోన్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. అండ్ మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు ప్యాషన్ అనేది మీరు ఎంత ముఖ్యంగా మాట్లాడారంటే దట్స్ వాట్ ఇట్స్ మిస్సింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ నవ్ డేస్. అండ్ అదొకటి. And then what has age got to do with what you want to achieve? That's the most important, because a lot of people I see, whether they're in 20s or 30s or 40s, they lose like ఇంకేముందులే లైఫ్, ఇంకేముందులే లైఫ్ కాదు, ఇంకా ఏముందో లైఫ్లో అనేదే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ గోన్ టు టేక్ అస్ అండ్ బికాస్ నోబడీ కెన్ గ్యారంటీ హౌ ఫార్ దిస్ లైఫ్ ఇస్ గోన్ టు టేక్ అస్ అండ్ హౌ లాంగ్ దిస్ లైఫ్ ఇస్ గోన్ టు టేక్ అస్. అది ఎలాగో మన చేతిలో లేదు కాబట్టి లెట్స్ బీ ఎక్సైటెడ్ అండ్ ప్యాషనేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, బికాస్ దట్స్ గోన్ టు రియలీ మేక్ అస్ హ్యాపీ. లైక్ కమల్ సార్ సెడ్, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అగైన్ ఇట్ ఈస్ అ డెఫినిషన్ కదా. ఒకటి నచ్చింది ఇంకొకటి నచ్చదు అంటే వాడికి సక్సెస్, వీడికి ఫెయిల్యూర్, వీడికి ఫెయిల్యూర్, వాడికి సక్సెస్. అక్కడే ఇది నల్లిఫై అయిపోయింది. కాబట్టి మనకి యాజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్ మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు జడ్జ్ కరెక్ట్, మనం చేసింది తప్పు, మనం చేసింది రైట్, ఫర్ సచ్ ఎ లెజెండరీ ఫిల్మ్ మనందరం చాలామంది ఒక టెక్నీషియన్ ఇలా సినిమాకి రావడానికి కారణమైనటువంటి అపూర్వ సహోదరులు అంటే తమిళ్లో విచిత్ర సోదరులు అనే సినిమా గురించి ఇప్పుడు కమల్ సార్ మాట్లాడారు. అటువంటి సినిమాని వాళ్ళు 20 days షూట్ చేసి దాని తర్వాత తీసేసి వద్దని చెప్పి మళ్ళీ షూట్ చేసి వాళ్ళు జడ్జ్ చేసుకోగలిగారంటే దానికి మించిన ప్యాషన్ మనం ఈ లైఫ్లో చూడలేం. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు వీళ్ళకి మాత్రమే కదా ఎక్సైట్మెంట్, నాకు తనకు వచ్చేస్తుంది లోపల నుంచి. బికాస్ సార్ మేమందరం మీ మూవీస్ చూస్తూ పెరిగాం సార్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. టేక్ అశ్విని దత్ అంకిల్ అంటే ఎటువంటి సినిమాలు తీశారు, దాన్ని ఒక మాటలో డిఫైన్ చేయడమే చాలా కష్టం. ఒకే ఒక మాటలో నేను డిఫైన్ చేస్తా. అంటే మాట అంటే ఒకే టైటిల్తో, జగదగ వీరుడు అత్తలకు సుందరి, ఈ ఒక్క సినిమా చాలు వైజయంతి మూవీస్ ఏంటని చెప్పడానికి. దాని ముందు వెనకాల చూస్తే ప్రతిదీ. అలాగే సంగీతం సార్ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఎన్ని సినిమాలను చెప్తాం, ఒక పుష్పక్ చెప్తే చాలు. అలా కమల్ సార్ గురించి చెప్పినా ఆయన గురించి చెప్పినా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకుంటా. లైక్ విచిత్ర సోదర్ గారు, పుష్పక్ ఆర్ ఎనీ ఫిల్మ్ లైక్ దట్. ఈ ముగ్గురులోని ఒక ది బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి తెలుసా? మ్యూజిక్ హెస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దేర్ బ్లాక్ బస్టర్స్. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని మనకు అందించేలాంటి సినిమాలు తీసిన వాళ్ళతో కలిసి పనిచేయటం, ఆ సినిమాకి నేను మ్యూజిక్ అందించడం అంటే ఇంక బిగ్గర్ బ్లెస్సింగ్ ఏముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీతం సార్. మీరందరికీ నమస్కారం. ఐఎమ్ అహిల్యా, ఐఎమ్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ నేను ఇప్పుడు కొంచెం తెలుగు మాట్లాడుతున్నాను, కానీ ఇట్స్ నాట్ సో గుడ్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. What a privilege it is to be in a room with stalwarts of cinema, true legends who have defined, shaped, and completely changed the game that is Indian cinema, but cinema in general. I wanted to just do a big round of applause for these legends sitting in the front. Thank you. As a young actor who never thought I would be an actor, seeing work that is different and experimental and completely brave in its genres inspires me as a young person to be more creative in my life. So thank you so much to Sangeetam Srinivas garu. You have changed the game for all of us, and we strive to be part of projects that are different because you have made that possible. So thank you so much. And as an actor, to be in your presence, Shri Kamal Hassan garu, it is an incredible privilege. You have set a benchmark that is so impossibly high that it will take our entire lifetime to slowly inch up that mountain. But thank you so much for the inspiration. So it is crazy to be here. I don't know what else to say. We are three sort of accidental actors in our different ways, but projects like Sangeetam and filmmakers like Nagashwin garu and musical directors like Devi Shri Prasad come together to make projects that take chances on actors like us. So thank you. Swapna Cinema, Vaijanti Movies, you guys have made our dreams come true. So thank you. ఫస్ట్ సంగీతం సార్కి ఒకటి చెప్దాం అనుకున్నాను చాలాసేపటి నుంచి. నేను ఆల్రెడీ ఏడ్చేది అక్కడ నేను ఏడ్చేసాను ఆల్రెడీ. శాలిని గారు ఏడ్చింది. ఐ వాజ్ ఆల్రెడీ క్రయింగ్ జస్ట్ బిహైండ్ సిట్టింగ్ దేర్. ఐ వాజ్ లైక్ దిస్. ఐ డింట్ వాంట్ టు క్రై ఆన్ స్టేజ్. సో సార్
ఒక లైన్లో నేను మీకు కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే, నన్ను ప్రతాప్గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ అనే చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ, యాక్సెప్టింగ్ మీ యాజ్ ప్రతాప్. అండ్ నేను వైజయంతి మూవీస్లో లాస్ట్ ఇయర్ జూన్లోనే పుట్టాను. అండ్ June 11th I'll think of it as my birthday, because last year I was born in Vaijayanti, and అక్కడి నుంచి పుట్టి ఈ సంవత్సరం అంతా ఒక 1 year బేబీ ఇప్పుడే నేను అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు, దత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇందులోకి తీసుకొచ్చినందుకు, నాకు సినిమా ఎక్స్పీరియన్స్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. కొంచెం ఇప్పుడు ఎమోషన్స్ చెక్లో ఉన్నాయి. ఎప్పుడైనా సరే వేరే లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు సినిమాల్లో ఏముంటుంది, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ తెలుగు సినిమా అంటే, ఐ స్టిల్ గో బ్యాక్ టు సంగీతం సార్స్ ఫిల్మ్ పుష్పక్ నేను చూపిస్తూ ఉంటాను వాళ్ళకి. తర్వాత కమల్ సార్ ఫిల్మ్స్ లైక్ సాగర సంగమం, ఇవన్నీ చూపించి దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. సో వెన్ ఎవర్ ఎనీబడి సేస్ క్రియేటివ్గా ఇంకా ఫిల్మ్ మేకర్స్ ఎలాంటి మంచి సినిమాలు తీయాలి, ఎలాంటి బెంచ్ మార్క్స్ మనకు ఉన్నాయి అనేది ఇట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇన్ దిస్ రూమ్. అండ్ ఐ ఫీల్ సో, మై హార్ట్ ఈస్ సో ఫుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ ఆల్సో ఇలా మీ ముందు నుంచుని ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ మోర్ టైమ్ స్పీకింగ్ హియర్, బికాస్ ఐ ఫీల్ సో ఐ డోంట్ నో, అర్హత ఉందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఉంది అంటున్నారు నాకు సార్. థ్యాంక్ యూ సార్, నాగేశ్వన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కంటే ప్రస్తుతానికి అంతకు మించి నేనేం చెప్పలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మాట్లాడగలను అనుకున్న అయాన్ ఫ్లో చూసి, అయాన్ ఏంటి ఇంత ఫ్లోలో మాట్లాడుతున్నాడు అని, కానీ అయినా కూడా ఐ థింక్ ఐఎమ్ దే ఆర్ కమింగ్ బ్యాక్. సో యా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ నాగి సార్, థ్యాంక్ యూ డిఎస్పీ సార్, కమల్ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఇప్పటికీ ఎప్పుడైనా కొంచెం డీపర్ ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వాలి, ఈ మధ్య ఎక్కువ వీఆర్ నాట్ ఇన్ చెక్ విత్ అవర్ ఎమోషన్స్ కదా, కొంచెం ఏదైనా లోపల ఫీల్ అవ్వాలి అంటే సాగర సంగమంలో ఆ సీన్ నేను చూస్తాను సార్. ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ సీన్ వేర్ జయప్రద గారు బుక్లెట్ ఓపెన్ చేసి ఈయన కూడా గొప్ప డాన్సరే అన్నప్పుడు, దట్ సీన్ what you do, it gives me, I mean, I cry every time I watch Sagar Sangamam. It is a film that is so close to my heart, and yeah, the benchmark is so high for acting and for doing good cinema. And ee cinema tarvata the bar is so high. I don't know what we'll end up doing, but we will keep striving to be part of good cinema. Thank you sir, thank you everybody, thank you so much. మా అందరికంటే మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ రైటర్స్ రూమ్లో మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది అంటే సార్ 9:55కి గ్రూప్లో మెసేజ్ వచ్చేది, ఐఆమ్ రెడీ అని. 12 o'clock వరకు మేము మా పొజిషన్స్ మారుతూ సర్దుకుంటూ ఉండేవాళ్ళం, కానీ సార్ కూర్చున్న పొజిషన్లో అలాగే ఉండి ఏదైనా రోజు మంచి ఐడియా రాలేదంటే దీన్ని పక్కన పడేద్దామమ్మా, రేపు ఇంకోటి ఆలోచిద్దాం, ఇవాళ చెత్తగా వచ్చాయి అనేవాళ్ళు. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు సంగీతం సార్, నాగి సార్ సో మచ్. మమ్మల్ని పుష్ చేసి మా చేత రాయచ్చరి ఫిలిం. వీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్, అండ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్సో లెర్న్డ్ వైల్ డూయింగ్ ద ప్రాసెస్, వైల్ డూయింగ్ ద ఫిలిం ఓన్లీ. సో వీఆర్ ఆల్ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు ఉదయాన్నే కొత్త ఐడియాస్ వస్తారండి, ఎవ్రీడే మార్నింగ్. ఐ డోంట్ నో అసలు ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలీదు. అండ్ మా రైటర్స్ రూమ్ డిస్కషన్లో నైట్ మనం ముందు రోజు మార్నింగ్ రాసుకుని ఓకే ఇది లాక్, ఇది బాగుంది అనుకుంటే నెక్స్ట్ డే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఓకే దీన్ని ఇప్పుడు ఎలా ఇంక్లూడ్ చేయాలి అని మేమందరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. రాయడం నేను చాలా నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సార్. అండ్ నేను చేసిన ఉడతా సాయానికి ఇంత దూరం పిలిచినందుకు, క్రెడిట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు నాగి, స్వప్న గారు అండ్ సంగీతం సార్ అండ్ ఎవ్రీబడి, బికాస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఒక 15 ఏళ్ళ తర్వాత, ఒక 25 ఏళ్ళ తర్వాత ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఓకే సంగీతం గారి సినిమాకి నేను ఒకసారి రాశాను. అది చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ, హంబుల్డ్ అండ్ థ్యాంక్స్ అలాట్.